హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో రేపటి నుంచి వీళ్ళందరి ఖాతాల్లో కూడా 10,000 రూపాయల చొప్పున రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, రేషన్ కార్డుదారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి. సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే, రీసెంట్లీ వచ్చినటువంటి మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి వరద బాధితులకు ఊహించిన శుభవార్త అయితే వచ్చిందనమాట. సో రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే వరద బాధితులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేషన్ అయితే ప్రకటించారనమాట. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఒక 2 నోటిఫికేషన్లు అయితే వచ్చాయండి. సో ఆ యొక్క అప్డేట్స్ మనం క్లారిటీగా చూసుకుంటే, వరద బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిన వారికి 25,000 రూపాయలు, ఫస్ట్ లేదా ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10,000 రూపాయల చొప్పున సాయం అందజేస్తామని ఆయన వెల్లడించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి 25,000 రూపాయలు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో విజయవాడలో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ కనుక మునిగిపోయి ఉంటే 25,000 రూపాయలు పక్కా వస్తుంది. లేదా మీకు సెకండ్ ఫ్లోర్ కానీ, థర్డ్ ఫ్లోర్ కానీ ఇంకెన్ని మునిగినా సరే మీకు 10,000 రూపాయలు అయితే మీకు వస్తుందన్నమాట. అలాగే షాప్స్, కిరాణా షాపులు కానీ, అంటే మనకు చిల్లర దుకాణాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా 25,000 రూపాయల వరకు అయితే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకెక్కడైనా సరే వరద ప్రభావిత ప్రాంతాల్లో మనకు గనక ఈ ఇల్లు కనుక ఏమైనా మునుపులు కనుక గురి ఉంటే 10,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తారనమాట. అలాగే 2 వీలర్స్ దెబ్బతింటే 3,000 రూపాయలు, 3 వీలర్స్ దెబ్బతింటే 10,000 రూపాయలు. 3 వీలర్స్ అంటే ఆటోల లాంటివి, 2 వీలర్స్ అంటే బైకుల లాంటివి అనమాట. తోపుడు బండ్లు కనుక దెబ్బతింటే కొత్త బండ్లు అయితే ఇస్తామని చెప్తున్నారు. చేనేత కార్మికులకు 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు అయితే ఇస్తారంట. ఫిషింగ్ బోట్స్ డ్యామేజ్ని బట్టి 9,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే గేదెలు మరణిస్తే 50,000 రూపాయలు, ఎద్దులు మరణిస్తే 40,000 రూపాయలు, పంట నష్టం కనుక కలిగితే ఎకరాకు 10,000 రూపాయలు రైతులకి, మిరప పంట కనుక నాశనం అయిపోయి ఉంటే మీకు నష్టపోయి ఉంటే 35,000 రూపాయల వరకు ఇస్తారనమాట. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి వరద ముంపు ప్రాంతాలలో ఈ యొక్క సహాయక చర్యలు రేపటి నుంచి అయితే మనకు ప్రారంభిస్తారు. రీసెంట్లీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో కూడా మనకు ఆమోదం కూడా తెలిపింది. సో టోటల్గా మనకు ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి, అలాగే ఈ వరద ప్రభావిత ప్రాంతాలలోకి అందరికీ కూడా డబ్బులు అయితే మనకు రేపటి నుంచి అందరి ఖాతాల్లోకి అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. అధికారులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డులు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు కూడా మీరు సబ్మిట్ చేసి ఈ యొక్క మనకు డబ్బులు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.